ఉజ్జయిని ఈ పేరు వినగానే విక్రమార్క మహారాజు కథలు గుర్తుకు వచ్చేవి. ఎందుకు అంటే నా చిన్నతనంలో బాలజ్యోతి వచ్చేది. 83, 84 అనుకుంటా ఇయర్. అప్పుడు బాలజ్యోతిలో నెలకొక భాగం వచ్చాయి విక్రమార్కుని కథలు. ఆ విక్రమార్కుని కథలు వస్తే అవన్నీ ప్రతి నెల మేము చదివేవాళ్ళం. చివరికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చింది ధారావాహికలాగా అది. అవన్నీ కలెక్ట్ చేసి పెట్టి మా అమ్మ వాటిని బైండింగ్ చేపిస్తే 2 పుస్తకాలు అయినాయి. అవి చిన్నతనంలో ఆ కథలు ఎన్నిసార్లు చదివానో నాకైతే లెక్కే లేదు. కాకపోతే ఉజ్జయిని అని విన్నాను, కానీ అంటే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉందని, శక్తిపీఠం ఉందని తెలుసు, కానీ ఎక్కడ ఉంది అన్నది తెలియదు నాకు. నేను 2012లో జైపూర్ వెళ్ళవలసి వచ్చింది. విజయవాడలో మేము ట్రైన్ ఎక్కినప్పుడు మా ట్రైన్లో పక్కన ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నారంటే మేము జైపూర్ వెళ్తున్నాము, అది ఆమె ఉజ్జయిని వెళ్తున్నామంది. వెళ్ళే దారిలో ఉజ్జయిని వస్తుంది. అప్పటి వరకు నాకు ఉజ్జయిని ఎక్కడుందో తెలియదు అనమాట. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఉజ్జయిని వస్తుందంట, దారిలో మనం వెళ్దాము ఈసారి అని చెప్పాను. చెప్తే మేము అనుకున్నాము, కానీ కుదరలేదు. 2015లో వెళ్ళాము మేము. అప్పుడు 2015లో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. కానీ అప్పుడు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ స్పర్శ దర్శనమే. అసలు ఎన్నిసార్లు వెళ్ళినా, రోజుకు 4 సార్లు 5 సార్లు కూడా వెళ్ళేవాళ్ళం దర్శనానికి. కానీ ఎప్పుడు వెళ్ళినా స్పర్శ దర్శనం చేసుకునే వాళ్ళం ఉజ్జయినిలో. ఇప్పుడు 9 రోజులు నిద్ర చేస్తున్నాము, వెళ్తున్నాము అంటే సరే, నేను కూడా చూసి 10 సంవత్సరాలు అవుతుంది ఉజ్జయిని. అప్పుడు 2015లో వెళ్ళటం, ఇప్పుడు 2025 10 సంవత్సరాలు అవుతుంది అని. సరే 9 రోజులు నిద్ర చేసినట్టు ఉంటుంది, చూసినట్టు ఉంటుంది అని వచ్చాను. కానీ ఎంతో దూరం నుండి చూపిస్తున్నారు మహాకాళుడిని. అసలు లోపలికి వెళ్ళనివ్వటం లేదు, కనీసం దరిదాపులకు కూడా వెళ్ళనివ్వటం లేదు, నంది మండపం దగ్గరకు కూడా వెళ్ళనివ్వటం లేదు. ఆ అసంతృప్తి మాత్రం నాకు ఉండిపోయింది, స్పర్శ దర్శనానికి పోనివ్వట్లేదని. ఈ 9 రోజులు 9 రోజులు ఉండాలా అని అనుకున్నాం, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈరోజు 9వ రోజు మేము ఉజ్జయిని వచ్చి. 9 రోజులు మాకు సరిపోలేదు, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అని అనిపించింది నాకైతే. అసలు అనుకున్నాను 9 రోజులు ఉంటాను, కారిడార్ కట్టారు కదా కొత్తది, చాలా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఏ రోజుకి ఆ రోజు అలసిపోవటము, ఈరోజు కాదు రేపు దిద్దామని అనుకోవటం, అలా అసలు ఏమీ సరిగా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయలేకపోయాను నేనైతే. నాకు తీయటం కూడా అంత బాగా రాదు, కానీ ఏదో నాకు వచ్చినట్టు తీద్దామనుకుంటే అది కూడా తీయలేకపోయాను. అసలు 9 రోజులు సరిపోలేదు, ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండేది అని అనిపించింది. కానీ ఈ 9 రోజుల్లో 84 మహాదేవుల ఆలయాలు చూడటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము మేము అంతా, ఆ ఈశ్వరుని అనుగ్రహం వలన. అలాగే స్పర్శ దర్శనం ఉంటే బాగుండేదని అనుకున్నాము, కానీ లేదు. నేను ఈ 9 రోజుల్లో కలిపి భస్మహారతి మొత్తం 3 రోజులు చూసాము. అంటే రేపు 12వ తారీఖు ఉదయాన్నే కూడా